నాకు లేడీస్లో లాగా రొమ్ములు పెద్దవిగా ఉన్నాయి. డాక్టర్కి చూపించుకుంటే ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు. ఆపరేషన్ అంటే భయం వేసి ఇంతవరకు అలాగే ఉంచుకున్నాను. రొమ్ములు పెద్దవిగా తయారయ్యాయి. స్నేహితులు గేలి చేస్తున్నారు. వాటిల్లో పాలు తయారవుతాయని, చంటి పిల్లలు పాలు తాగవచ్చని అంటున్నారు. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఆపరేషన్ లేకుండా మందులతో రొమ్ములు తగ్గవా? ఆడవాళ్ళలాగా మగవాళ్ళకి రొమ్ములు తయారవడాన్ని గైనకోమేస్టియా అంటారు. గైనకోమేస్టియా. దీంట్లో పాలు తయారవు. లేడీస్కి ఉండే రొమ్ముల్లో మాత్రం పాల గ్రంథులు ఉంటాయి. లాక్టిఫెరస్ ట్యూబుల్స్ అంటాం. దీంట్లో లాక్టిఫెరస్ ట్యూబుల్స్ అంటాం. కేవలం కొవ్వు మాత్రమే ఉంటుంది. అంతే పాలు తయారవు. కానీ ఆపరేషన్ ఏం చేసుకోవాలి? ఎందుకంటే ఆడవాళ్ళు ఎలాగైతే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందో, మగవాళ్ళు కూడా అంత రొమ్ములు తయారైతే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఆడవాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ చాలా ఎక్కువ. ఆ నెక్స్ట్ ఏది రొమ్ము క్యాన్సర్ ఎక్కువ. అలాగే మగవాడు కూడా అలాగే ఉంచుకుంటే కొంతకాలానికి దీంట్లో ఆడవాళ్ళు రాగానే రొమ్ము క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకు తెచ్చిపెట్టుకొని ఉంచుకోవడం అలాగా లేనిపోయింది? అసలు పైగా అసహ్యంగా ఉంటుంది. మగ తగ్గిన వాళ్ళు గేలి చేస్తారు. రేపు పెళ్ళాక భార్య కూడా గేలి చేయొచ్చు. చాలా ఏదో ఇన్సల్ట్గా మాట్లాడచ్చు, లేదా జోకులు వేయచ్చు. ఏమంటే ఇది సింపుల్ ఆపరేషన్. ఎక్సిషన్ దాన్ని కోసి తీసేస్తాం కొవ్వు అంతే. దాని రకరకాల టెక్నిక్స్ దానికి ఎక్సిషన్ అని ఆపరేషన్ చేయొచ్చు. లేకపోతే దాని నుంచి సక్షన్ చేసేసి దాంట్లో కొవ్వు అంతా బయట తీసుకోవచ్చు. ల్యాపోసెక్షన్ అంటాం, లైపోసెక్షన్ అంటాం. ఆ లైపోసెక్షన్ చేయొచ్చు. దాని గురించి ఏం అవసరం లేదు. ఈ రోజుల్లో అసలు దాని గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. చాలా సింపుల్ ఆపరేషన్. దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే మాత్రం ఈ బాగా లాక్సిటీ వచ్చేస్తుంది చర్మం పైన. అదే ప్లాస్టిక్ దాన్ని కట్ చేసేది, ఎక్స్ట్రా చేసి దాన్ని సరిసమానం చేస్తారు. అంచేత ప్లాస్టిక్ సర్జరీ దాకా చూపించుకుని చేయించుకోండి. చాలా చక్కగా ఉంటుంది. ఒకనొకప్పుడు మీకు ఈ రకంగా రొమ్ములు పెరిగాయని కూడా తెలియకుండా పోతుంది. అంచేత భయం అవసరం లేదు. ఇట్ బి ఆల్ రైట్. దానివల్ల నష్టం లేదు. ఉంచుకోవడం మాత్రం నష్టం ఉంది. అది మనం చెబుతున్నాను. ఉంచుకోవడం నష్టం, ఉంచుకోవద్దు. ఆపరేషన్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.